ఈరోజు చికెను గోంగూర వండుకుందాం. చికెన్కి ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కొంచెం సేపు ఇలా ఉంచితే కొంచెం చికెన్ స్మెల్ రాకుండా బాగుంటుంది. వేరుశనగ ఆయిల్ వేసుకుందాం. కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. గోంగూరలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కలుపుకుందాం. ఇది ఫాస్ట్గానే మగ్గిపోద్ది. గోంగూర అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఆగడానికి కల్లుప్పు, కొంచెం పసుపు ఒక్కసారి కలుపుదాం. చాలామంది చికెన్ కర్రీలో టమాటా వేసుకోరంట. మాకు టమాటా లేనిదే కర్రీ అవ్వదు. మేము ప్రతి కర్రీలో కూడా వేసుకుంటాం. ఉల్లిపాయ, టమాటా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది మసాలా ముద్ద, అల్లం వెల్లుల్లి మసాలా కలిపి ఆడించిన పేస్ట్. ఇది కలుపుకుందాం. ఒకసారి మూత పెట్టుకొని పచ్చివాసన పోయినంత వరకు ఉంచుతాం. ఏగిపోయింది. చికెన్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. అదే కొంచెం మెల్లగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకొని కారం తగినంత వేసుకోవాలి. హోమ్మేడ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించి గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కొంచెం గరం మసాలా. ఈ గరం మసాలా నెక్స్ట్ వీడియో చేస్తానండి, ఎలా చేశాను అన్నది. ఒక్కసారి కలుపుతాం. మనం వాటర్ ఏమీ వేయక్కర్లేదు. సిమ్లో పెట్టేస్తే వాటర్ వస్తుంది. చికెన్ నుంచి, ఆనియన్ నుంచి కూడా సిమ్లో పెట్టి మూత పెట్టుతాం. ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుతాం. ఈ వాటర్లోనే ఇంకా చికెన్ కూడా అలా మెల్లగా ఉడుకుతుంది. సిమ్లోనే వండుకుంటే టేస్ట్ బాగుంటుంది కూడా. చికెన్ కర్రీ వండేటప్పుడు చాలామంది వాటర్ వేసేస్తారు, కానీ ఈ వాటర్ తోటి మనం అసలు అలా చికెన్ కర్రీని వండేసుకోవచ్చు. గ్రేవీ కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. మూత పెట్టేసుకుందాం. చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూసారా, చికెన్ ఉడికిపోయింది. కానీ ఇంకొంచెం ఉడకబెట్టాలి. మళ్ళీ గోంగూర వేసేస్తే చికెన్ ఉడకదు. ఇంకొంచెం దగ్గరికి గ్రేవీలా వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఒక టిప్ అండి, అది చాలామందికి తెలిసి ఉండొచ్చు. పసుపు, దానిలోకి కొంచెం నిమ్మచెక్క వేసి రసం ఇప్పుడు కొంచెం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కలపండి. థిక్గా గ్రేవీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ముందుగా మనం వేయించుకున్నాగా గోంగూర ఆయిల్లోని అది వేసుకుందాం. ఇప్పుడు కలుపుదాం. చాలామంది గ్రేవీగా వండుతారు. నేను ఈరోజు కొంచెం ఫ్రై చేశాను. గోంగూర చికెన్ ఫ్రై. గ్రేవీగా కాకుండా ఇలా కూడా తినచ్చు, బాగుంటుంది. గోంగూర చికెన్ రెడీ.